సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. నగర పరిధిలోని 30 మరియు 34వ డివిజన్లలో 42 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. మూడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, కార్పొరేటర్ బడే రేవతి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి నిధులతో మరి ఈ రోడ్డు 34వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్డు 26 మీటర్ల 260 మీటర్లో 20 లక్షల గ్రాంట్తో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ 30వ డివిజన్లో 23 లక్షలతో ఇంకొక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చూసుకున్నట్లయితే 42 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు ఇంకా విమర్శించడం మానటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఈ మచిలీపట్నంలో చూసినట్లయితే ఎక్కడా కూడా ఏ సందు చూసినా ఏ డ్రైనేజీ చూసినా ఇవాళ ఎంత మరి గడప గడపకి నిధులతో అలాగే ముడా గ్రాంటుతో మరి ఏవైనా స్పెషల్ గ్రాంట్లు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్న పేర్ని వెంకటరామయ్య నాని గారు ఈ మచిలీపట్నానికి ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి పేరు నాని గారికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాము. అలాగే ఈ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములైనందుకు మేము కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అలాగే మరి మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, మరి నాడు నేడు కింద స్కూళ్ళు కానీ, ఆరోగ్య సురక్ష కింద సురక్ష క్యాంపులు కానీ, మరి ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఇవాళ ప్రతి ఒక్కటి మా నగర మేయర్ మా పిన్ని గారు చిటికిన వెంకటేశ్వరమ్మ గారికి, దాదా గారికి, డిప్యూటీ మేయర్లకి, అలాగే మా తోటి కార్పొరేటర్లకి, ముఖ్యంగా మా వార్డు ప్రజలకి అందరికీ పేరు నాని గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక వైసీపీ కౌన్సిలర్ గారు గెలిచారని ఒక ఇల్లుంటే రోడ్డు వేయాలా, ఒక ఇల్లుంటే పైప్ లైన్ వేయాలా అని ఎన్నో సందర్భాలు పాలకులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కువగా మైనార్టీలు, ముస్లిం సోదరులు ఎక్కువ నివసించే ఈ ప్రాంతంలో 260 మీటర్ల ఈ రోడ్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చైర్మన్ గారు, మాజీ మంత్రివర్యులు ఇటు రోడ్డు విజిట్కి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు అడిగారు, ఏమండి మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు, రోడ్డు మార్గం లేదని అడిగితే, వెళ్ళమ్మా బాబు నీ ఒక్కింటికి రోడ్డు వేయాలా, నీ ఒక్కింటికి పంపేయాలా అన్నారు. అన్న వాళ్ళు కూడా ఎదుర్కొండానే ఉన్నారు. ఆ మనిషి కూడా బాగా నాకు మీతో మాట్లాడద్ది, వాస్తవంగా జరిగిందో లేదో కూడా చెప్తారు. అలాగే నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు మా వార్డు విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలంతా కూడా సార్ మాకు ఈ రోడ్డు కావాలి, వాటర్ పైప్ లైన్ కావాలన్నారు. ఈ ప్రాంతానికి ఏం చేసినా పేరు నాని గారు వాళ్ళే చేశారు. దేశాపేట మున్సిపల్ హై స్కూల్కి 2 కోట్ల రూపాయలు గ్రాంట్ నాడు నేడులో ఇచ్చారు, 17 రూములు కట్టారు. అలాగే ఏప్రిల్ మే మాసంలో ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఎక్కువగా ఉండేది, ఫ్యాన్ కూడా తిరిగేది కాదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ముస్లిమ్స్ యొక్క విన్నపాన్ని మరి ఆ రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఖానకా పక్కన అంటే కొత్తగా ఖానకా కడుతున్నారు. ఆ ఖానకా పక్కన ఉన్నటువంటి రోడ్డు మరి 20 లక్షల రూపాయలతో ఇప్పుడే మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అదేవిధంగా అందరూ కలిసి మరి ఇప్పుడే కొబ్బరి శంకుస్థాపన చేశాం. అంటే ఈ 2 రోడ్లు కూడా మరి బడే భాను గారు, వారి యొక్క సతీమణి కార్పొరేటర్ గారు బడే రేవతి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద ప్రతి ఇంటి గడప గడప కూడా ఆ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళ బిడ్డలాగా ఆదరిస్తూ మరి బడే భానుని ఎంతో వాళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకునేటటువంటి ప్రాంతం ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో మరి ఎన్నో కాలాల నుంచి కూడా మట్టి రోడ్లు
నడవటానికి ఎంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో మరి పేర్ని నాని గారి సొలవ వలన రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ప్రతిదీ కూడా మరి పేర్ని కుటుంబం ద్వారా, పేర్ని నానిగారి ద్వారా ఆయన చెప్తాలో మనం గర్వపడుతున్నాం. మరి ఆ విధంగానే ఇవాళ ఈ యొక్క బందరపట్నంలో ప్రతి రోడ్డు కూడా ఇవాళ రోడ్లు డ్రైన్లు వేయటం జరుగుతుందంటే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. ఎందువల్లంటే పేర్ని నాని గారు అడగటం, జగన్మోహన్ గారు వెంటనే శాంక్షన్ చేయటం, ఆ రోడ్లను వెంటనే ప్రారంభోత్సవం చేయటం. మరి ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఆయన్ని ఆస్వాదించాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం రావాలని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పేర్ని నాని గారి యొక్క సమక్షంలో పేర్ని కిట్టుబాబు మరి చిన్నవాడినప్పటికీ కూడా ప్రతి ప్రజల్లో కూడా మమేకం అయిపోయి కులాలకి మతాలకి అతీతంగా మరి వాళ్ళ కిట్టుబాబు మరి ఎంతో మరి సాహసంతో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తారని టీడీపీ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా తెలుగుదేశం మొదటి లిస్టులో తన పేరు లేకపోవడం చంద్రబాబు నాయుడు తనకి పెడన టికెట్ ఇవ్వకుండా రెండోసారి మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పెడన నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అందులో భాగంగా మలపరాజుగూడెం, పెందూరు గ్రామాల్లోని కొందరు నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు, వైసీపీ నేతలు అనేక మంది తనను ఫోన్ చేసి పరామర్శించారన్నారు. తను అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా ఉండడమే ఇందుకు కారణమని వేదవ్యాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తమ అభిమానుల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో చర్చించిన అనంతరం కార్యాచరణ ప్రకటిస్తారని బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. నియోజకవర్గంలో నాడు తాను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలో ఓటు అడిగే హక్కు తనకు కల్పించిందన్నారు. జనసేనలో, వైసీపీలో, కమ్యూనిస్ట్ పార్టీలతో అందరితో కూడా నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా నాకు మిత్రులు ఉన్నారు. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఓ నిర్ణయం ఏం చేయాలి, ఏంటి ఈ కేడర్ నిలుపుకోవటానికి. నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ఈ 40-45 వేల మంది ఓటర్స్కి, నన్ను నమ్ముకున్నట్టు అనేక వేల మంది కార్యకర్తలకి రాబో రోజుల్లో ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకుని, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు వెళ్తాం. వైసీపీలో మంచి మిత్రులు ఉన్నారు, బీజేపీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ నాయకులు కూడా ఉన్నారు. అందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. మేమిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము. ఆయన తండ్రి, మా తండ్రి కూడా కొలీగ్స్. నేను డిప్యూటీ స్పీకర్ చేసిన రోజుల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన సీఎంగా నేను బాగుండేవాను. ఆయన బీజేపీలో ఉన్నాడు. సహజంగా ఆయన నుంచి ఫోన్ వస్తుంది. పురంధేశ్వర్ గారు, నేను 2004 నుంచి కూడా కలిసి పనిచేసాం కాంగ్రెస్ పార్టీలో. అందుచేత సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఇంకా పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్లు చేయటం సహజం. ఎందుకంటే ప్రధానంగా నాకు ఫోన్ చేసింది నీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి మొట్టమొదటి ఫోన్ చేశారు. తర్వాత నేను అందరం కలిసి ఉండాలని చెప్పి చాలామంది అన్నారు. అలాగే వైసీపీలో కూడా చాలామంది నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని చెప్పి పలకరించిన మంత్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము నీకు అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణ గారు నాకు బంధువు, ఆత్మీయుడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నా కుటుంబం. నన్ను కేవలం నా ఆరోగ్యం బాగాలేదని భార్యాభర్తలు ఇద్దరు కూడా కంగారు పడుతూ నన్ను వచ్చి పలకరించారు. ఏంటంటే ఎప్పుడు కూడా ఎంత రాజకీయాలు ఎంత తిరిగినా ఎప్పుడు ఆ విధమైనటువంటి అనారోగ్యం. చలరస్తా సెంటర్లో వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి 86 లక్షల రూపాయలతో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ భూమి పూజ చేశారు. చలరస్తా సెంటర్లో వేణుగోపాలస్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 86 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి తిక్కిశెట్టి రామ్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. నగరంలో ఇప్పటికే పలు ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు పూర్తయినట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు. దీనివల్ల అనేక ఆలయాల రూపురేఖలు మారిపోయి కొత్త సొగసులు దిద్దుకున్నాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్పర్సన్ బొర్ర దుర్గా భవానీ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, వైసీపీ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు, దేవాదాయ శాఖ మాజీ అధికారి జక్క ధర్మారాయుడు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ చలరసా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ
మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులైన శ్రీ పేర్ని వెంకటరామయ్య నాన్నగారి యొక్క చొరవతో ఈరోజు దేవాదాయ శాఖ యొక్క నిధుల నుండి 86 లక్షల రూపాయలను సీజాప్ గ్రాంట్గా శాంక్షన్ చేస్తున్నారు. ఈ 86 లక్షల శాంక్షను శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపము పునర్నిర్మాణము, అలాగే రాజగోపురం నూతన నిర్మాణము, స్వామివారి కళ్యాణ మండపము, స్వామివారి యాగశాల, అలాగే స్వామివారి యొక్క కాలక్షేప మండపము, ఇది అన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుటకు మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి ఈ దేవాదాయ శాఖ నిధులను తీసుకొచ్చినందున మరి మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి రమేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ దేవాదాయ శాఖలో మరి నా సహా కొలిగ్గా పనిచేసి ఇక్కడ ఈ నిధులు వస్తా కూడా తన అమోఘమైన సేవలు అందించిన జక్కా ధర్మారాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు శంకుస్థాపన పిదప కార్యక్రమాలు కూడా వెంటనే కన్స్ట్రక్షన్లో 4-5 రోజుల్లో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ వేణుగోపాల స్వామి ముఖమండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో మన పేర్ని వెంకటరామయ్య గారు, మరి అలాగే ఈ ధర్మాదాయ శాఖాదాయ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కృషి వలన ఇవాళ ఈ ముఖమండపానికి నిధులు రావటం, ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా మంచి శుభదినంగా ఈ మచిలీపట్నం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా వేణుగోపాల స్వామి రుక్మిణీదేవి ఎంతో ఘనచరిత్ర పురాతనమైన దేవాలయాలు కూడా అన్నీ కూడా ఇవాళ మన మచిలీపట్నంలో మరి దేవస్థానాలు కాకుండా రోడ్లు, మరి మనకి మచిలీపట్నం మంచి రోజులు వచ్చినా అనడానికి ఎందుకన్నా మంచి నిదర్శనం లేదు. పోర్టు కానీ, మెడికల్ కాలేజీ కానీ, హార్బర్ కానీ, ఇవాళ రోడ్లు, డ్రైనేజీ, ఇవాళ మచిలీపట్నంలో ఇంత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందంటే మనకే భగవంతుడు అనుగ్రహం ఉన్నదని, ఇంతకన్నా నిదర్శనం వేరే ఇంకోటి ఉండదని. మరి అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి అర్చకులు కానీ, ఇక్కడ ఉన్న మరి ఈ దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా ఈ డివిజన్ ప్రజల తరపున అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని మంచి అభివృద్ధి జరగాలంటే భగవంతుడి అనుగ్రహం అందరిపైన ఉండాలి. స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం 86 లక్షల రూపాయల నిధుల్ని తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, విశేషమైన విషయం. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని మళ్ళీ దీన్ని అభివృద్ధి పరిచే దానికోసం నిధులు తీసుకురావడంలో మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి పేర్ని వెంకటరామయ్య గారు కానీ, అదేవిధంగా నాని గారు కానీ, అట్లాగే మరి ఈ దేవాలయానికి సంబంధించిన ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, అట్లాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక మంది కృషి వలన దీంట్లో ఈరోజు ఈ నిధులు మంజూరైనాయి. దాంట్లో ఇందాక ధర్మారాయుడు గారు కూడా దీంట్లో ఆయన సహకారం కూడా ఉందని చెప్పి ఈఓ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అందరి సహకారంతో ఈ నిధులు రావడం జరిగింది. దీన్ని నిర్మాణం చేసి త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం ద్వారా భక్తులకి మరింత ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనే పూర్తి విశ్వాసాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాల్వ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాల్వ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. శివరాత్రి పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు నగరపాలక సంస్థ చేస్తున్న ఏర్పాట్లు ఆమె పరిశీలించారు. కాలువలో నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల స్నానాలకు విపరీతంగా ఏర్పాట్లను చేశామన్నారు. పుణ్య స్నానాల అనంతరం భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరిచి మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్టుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా మౌనిక తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి కాలేకాన్పేట 32వ డివిజన్లో ఈ మంచినీళ్ళ కాలువ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఇక్కడ మరి మన నగరపాలక మున్సిపాలిటీ తరఫున
ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే మన మచిలీపట్నం శాసనసభ్యులు అలాగే ఈ మున్సిపాలిటీ తరపున ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా మచిలీపట్నం ప్రజలు ఇదందరూ గమనించి అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మరి మహాశివరాత్రి అంటే మనం పెద్దలకి పిండ ప్రదానం చేసుకోవటం, పెద్దలను స్మరించుకోవటం. మరి మహాశివుడు అంటేనే శ్మశాన వాటిక ఆయన నివాసం కాబట్టి ఆయన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మనసా వాచ కర్మణ ఆయన్ని స్మరించుకుంటూ ఈ మహాశివరాత్రిని పుణ్యఫలం ప్రజలందరూ కూడా అందరిపైన ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ఏర్పాట్లు చేయటంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా కాలకన్పేట ఘాటు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేర్ని నాన్నగారి యొక్క సారథ్యంలో ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలను కూడా చేసేటటువంటి ప్రయత్నాలు జరిగాయి దాంట్లో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను మన మేయర్ గారి యొక్క సారథ్యంలో కిట్టుబాబు గారికి ఆధ్వర్యంలో కూడాను ప్రతి ఒక్కరు వచ్చినటువంటి భక్తులకి ఏది అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో కూడా మరి నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా జల్లు స్థలాలు చేయడానికి కూడాను మరి పురపాలక సంఘం ద్వారా ఆ ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి ఈ యొక్క పుణ్యస్నానాలను ఆచరించి మరి ప్రతి ఒక్కరు వచ్చేటటువంటి భక్తులకి తెల్లవారుజామునే వాళ్ళు 2 3 వస్తారు కాబట్టి లైటింగ్ సౌకర్యం, వాళ్ళ తాగు సౌకర్యం, నీళ్లు సౌకర్యం, వాళ్ళకి పంతులు గారు కూర్చుంటానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా కలగజేసినటువంటి సందర్భాలు ఈ యొక్క పురపాలక సంఘం ద్వారా నాన్నగారి సారథ్యంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా మీరందరూ కూడా గమనించండి. మీరు యొక్క రాక కోసం ఈ యొక్క పురపాలక సంఘం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ యొక్క సేవలు చేసుకుంటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం పరుచుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక పిండ ప్రదానం చేసుకోవాల్సిందిగా మేము పర్వదినం ఆ రోజున ప్రజలందరూ తమ పెద్దలకి పిండ ప్రదానం అవి చేసుకోవడానికి ఈ మంచినీటి కాలువ దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ప్రదేశాన్ని బాగా చాలా క్లీన్గా ఉంచారు. ప్రజలందరూ ఇబ్బంది పడకుండా మంచినీరు తాగడానికి మంచినీరు, తర్వాత స్నానాలకి వాటర్ ఫెసిలిటీ అండ్ పంతులకి అదంతా ప్లేస్ కూడా చాలా క్లీన్గా ఉంచారు. ఇదంతా 4 రోజుల నుంచి మేయర్ గారు అండ్ నాని గారు ఆదేశాల మేరకు చాలా బాగా చేస్తున్నారు. ఇందుకు ప్రజలందరికీ ఇబ్బంది పడకుండా చేయాలనే నానిగారి ఆలోచన. ఇందులో సహకరించిన మోపిదేవి మండలంలో మోపిదేవి లంక గ్రామంలో గ్రామ పంచాయతీ మహిళా సాధికార కార్యాలయ భవనాలను కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ప్రారంభించారు. మోపిదేవి మండలంలో మోపిదేవి లంక గ్రామంలో గ్రామ పంచాయతీ మహిళా సాధికార కార్యాలయ భవనాలను కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ప్రారంభించారు. పంచాయతీ సర్పంచ్ మొర్ల జ్యోత్స్న అధ్యక్షతన కార్యాలయ భవనాన్ని వైసీపీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకల్లు నరసింహారావుతో కలిసి హారిక ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యదర్శి మొర్ల శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకం నిధులు 10 లక్షలు, జిల్లా పరిషత్ నిధులు 5 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు 1.55 లక్షలు కాగా మొత్తం 16.55 లక్షలతో భవనాన్ని నిర్మించినట్లు సర్పంచ్ జోష్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రావి దుర్గావాణి, సర్పంచులు గరికపాటి వెంకటేశ్వరరావు, దిడ్ల జానకి రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు రాణి, సనక వెంకట రాజేష్ బాబు, పిఎస్సిఎస్ చైర్మన్ గరికపాటి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఆఫీసు అలాగే మహిళా సాధికారత భవనము అందరికీ కూడా ఉపయోగంగా ఉండాలని, అందరి సమస్యలకి ఒక పరిష్కార మార్గంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు అవినిగడ్డ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మహిళా సాధికారత భవనము అంటే షాపింగ్ కాంప్లెక్స్ అలాగే కోడూరు రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం, అలాగే ఈరోజు పంచాయతీ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో పాటుగా మహిళల యొక్క సంక్షేమము అలాగే అభివృద్ధి మరియు పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దీవెనలతో అలాగే ఆ దేవుని ఆశీస్సులతో ఇలాగే జరగాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ను వెన్నంటే ఉండి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మోపిదేవి లంక గ్రామ ప్రజలందరికీ మహిళల ఆర్థిక ఎదుగుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమార్ అన్నారు. పెడన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కేవైఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ నాగకుమారి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు. చైర్పర్సన్ నాగకుమారితో పాటు కౌన్సిలర్ కరుణకుమారి, మహిళా కానిస్టేబుల్ మరియు పలువురికి సన్మానం జరిగింది. కౌన్సిలర్లు కటకం ప్రసాద్, బాబులాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మన మహిళలు ఎంతో ముందుంటున్నారు. మనకి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు 50% మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇదివరకు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, పోలీసులు కానీ, ఇంజనీర్లు కానీ ఎవరైనా చదువుకోవడానికి వెనకాడటలేదు. చదువుకుంటున్నారు, మంచి మంచి స్థాయిలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కగా మన మగవాళ్ళ కన్నా ధీటుగా నిలబడుతున్నారు. మంచి స్థాయిలో ఆ మగవాళ్ళ కన్నా ఎక్కువగా చేస్తున్నారు ఉద్యోగాలు. ఈ రోజున కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఇలాంటి చాలా రకాలుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరినీ ముందుకు తీసుకురావాలని, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మన ప్రజల్లో నిలబెట్టాలని గౌరవప్రదంగా ఆమెని స్పర్శించాలని ఈ పాదాలని స్పర్శించి కొద్దిసేపు ఆవిడతో సమయం గడిపించినట్టు సందర్భాలు. గతంలో అయితే ఎవరైనా ఒక ఇంటికి పెద్దగా ఉంటే మగవాడు మాత్రమే బాధ్యతగా తీసుకుని కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు మారి, ప్రభుత్వ పథకాలు మారిన తర్వాత ఆడవాళ్ళు కూడా మేము కూడా ఈ కుటుంబానికి సహాయంగా ఉన్నాం. వేడికి సన్నీళ్ళు అన్నట్టుగా భర్తకి భార్య కూడా తోడుగా ఉండి ఎంతో కొంత చిన్నపాటి ఉద్యోగం లేకపోతే ఏదో చిన్న కార్యక్రమం చేసి అనేక ప్రభుత్వ పథకాల ద్వారా కార్యక్రమాలు చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నారంటే వాళ్ళు నిజంగా మగవాడు ఎంత సంపాదించినా ఆడవాళ్ళు తీసుకొచ్చిన రూపాయిని జాగ్రత్త పెట్టకపోతే ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి. తీసుకొచ్చిన డబ్బులు తీసుకొస్తే గొప్ప కాదు. కష్టపడి ఉద్యోగమో వ్యాపారం చేసి మగవాడు తీసుకొచ్చి ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఒక బడ్జెట్ తయారు చేస్తుంది. సంవత్సరానికి మనం ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు అవుతాయి అనేది. ఆ రకంగా ఆడవాళ్ళు కూడా ఆలోచించి మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టాలి అని ఎంతో జాగ్రత్త చేయడం వల్లే కొన్ని కుటుంబాలు ఎలా నిలబెట్టారు. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారితో పాటు నియోజకవర్గంలో మరో 3 ప్రధాన రహదారుల సమస్య పరిష్కారం కానుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారితో పాటు నియోజకవర్గంలో మరో 3 ప్రధాన రహదారులు సమస్య పరిష్కారం కానుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చెప్పారు. 16.80 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అవనిగడ్డ కోడూరు రహదారి పనుల శిలాఫలకాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ఎమ్మెల్యే సింహాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ కోడూరు అవనిగడ్డ రహదారి నిర్మాణం చేపట్టిన తర్వాతే ఓట్లు అడుగుతారని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 28.48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారులు పూర్తయితే అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చెప్పారు. జిల్లా పరిషత్ మహిళా సాధికార విధులు 1.31 కోట్ల రూపాయలతో నిర్మించిన మహిళా సాధికార దుకాణ సముదాయాన్ని జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ కోడూరు జెడ్పీటీసీలు చింతలపూడి లక్ష్మీనారాయణ, యాదవరెడ్డి, సత్యనారాయణ, అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతి తదితరులు పాల్గొన్నారు. కోడూరు రోడ్డు మూలంగా ఇబ్బంది పడుతుంది తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి అనేది అందరు నోటమ్మట. ఇది నాగాలంక మండలంలోనూ దీన్నే రేజ్ చేస్తారు, ఘంటసాల మండలంలోనూ దీన్నే రేజ్ చేస్తారు, మోపుదేవి మండలంలో ఇదే రేజ్ చేస్తారు, సల్లపల్లి మండలం ఇదే రేజ్ చేస్తారు. అంటే ఏమీ అంటానికి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమీ అంటానికి కానీ నాయకులను అంటానికి కానీ లేక ఈ రోడ్డు ఒకటి చూపించి చాగ్గా దీని మూలంగానే ఓడిపోతున్నామని చెప్పి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం, మన వాళ్ళందరూ మీ దీవెనలు ఈ రోడ్డు అవ్వాలని మీ కోరిక ఫలించింది. ఇవాళ ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. ఈ శంకుస్థాపన డేట్ పలానా రోజు అనగానే కూడా దీని మీద ఒక స్టేట్మెంటు, కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలియదు, ఈ పని అంటే ఏంటో తెలియదు. వాళ్ళు మాత్రం దీని జీవోలు, బ్యాంకు గ్యారంటీ వీటి సంగతి మాట్లాడిస్తారు. మాట్లాడాల్సింది ఎవరంటే అవి తెలిసిన వాళ్ళు మాట్లాడాలా. వాళ్ళు మాట్లాడితే రేపు అబాస్పాలు అవుతారని చెప్పి ఒక ఆయనతో ఇది అవ్వదు,
మెటీరియల్ తోలిస్తేనే శంకుస్థాపన చేయాలంట. ఎక్కడన్నా మెటీరియల్ తోలి శంకుస్థాపన చేసే పనులు ఉన్నాయా? ఎన్నిటికి శంకుస్థాపన చేసి స్టోన్లు వేసి వదిలేసారు. మీలాగే మేము చేయం. ఖచ్చితంగా వర్క్ చేసేవాళ్ళే దీని కాంట్రాక్టర్ వచ్చాడు. ఈ కాంట్రాక్టర్ కూడా ఎవరో కాదు, కోడూరు మందపాకల రోడ్డు వేసిన ఆయనే దీని కాంట్రాక్టరు. ఆయనే ఖచ్చితంగా చేస్తున్నాడు. కొంచెం ఆ రోజు ఆ నిమిషమే మొదలెట్టమని అల్లరి చేయడం కోసం, ఎలక్షన్ కోసం. కానీ వీళ్ళ కోరిక ఏంటంటే ఈ రోడ్డు అవ్వకూడదు, లేఅవుట్లో మట్టి తోలకూడదు, లేఅవుట్లు పని పూర్తి అవ్వకూడదు. దీని బట్టి సభ్యులు మన పెద్దలు సింహాద్రి రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ స్థానిక నాయకులందరి ఆధ్వర్యంలో, మా డిఈ గారు అలాగే ఆఫీసర్స్ అందరి సహకారంతో ఈరోజు మహిళా సాధికార భవనాన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఉమెన్స్ డేకి ఒకరోజు ముందు ఇది ఓపెన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. 9 నెలల వ్యవధిలోనే శంకుస్థాపన చేసిన 9 నెలల వ్యవధిలోనే ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మహిళల పేరిట మేము ఈ షాప్స్ అన్నిటిని కూడా ఓపెన్ ఆక్షన్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహిళలు వాటిని ఉపయోగించుకుని వారి కాళ్ళపై వారు నిలబడాలనే ఉద్దేశంతోనే మేము ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా స్థానిక శాసనసభ్యుల సహకారంతో మాకు అన్నిటికీ అండదండగా ఉండే మా అన్న సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా బాధపడ్డ వారందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఇక్కడికి చేసినటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు హారిక గారికి, మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇది ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పాదాభివందనం. ఎందుకంటే ఇంత కష్టాల్లో కూడా మన ఎమ్మెల్యే గారు రమేష్ గారు తిరగటం మూలంగా ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గమనించి గుర్తించుకుని ఎంత కష్టమైనా సరే ఫైల్ని చాలా స్పీడ్గా నడిపించినందుకు రమేష్ గారికి ఒక పెద్ద పదవి ఇచ్చారు సీఎంఓ ఆఫీసులో. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే, నేను అన్నాను, ఏ ఎమ్మెల్యే ఏదైనా వచ్చి పని అడుగుతుంటే మీకు త్వరగా ఏ అవకాశం తెలవాలంటే సింహాద్రి రమేష్ గారు అవనిగడ్డ ఎమ్మెల్యే గారిని అడగండి, ఆయన చెబుతాడు ఆయన ఫైల్ కోసం ఏ విధంగా తిరిగాడు ఏంటనేది. అలా చెప్పినందుకు ఆ రోజు నేను నిజంగానే ఆనందపడ్డాను. ఆ శ్రమకే ఒక మాట ఫలితం దక్కింది. దాంతోపాటు రోడ్డు పూర్తవుతుందని పెద్ద ఫలితం దక్కిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.